హలో, నమస్తే అండి. మా ఇంట్లో చెట్లన్నిటిని క్యాటలాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటూ బోల్డన్ని పెంచాము. అందరూ అడుగుతూ ఉంటారు, ఏంటివి ఎంత అందంగా ఉన్నాయి అని. సో ఐ థాట్ లెట్స్ మేక్ సమ్ వీడియోస్ అండ్ క్యాటలాగ్ దెమ్. ఇది గన్నేరు, అది ఫోర్సితియా, మా బేర్ ఎదురుగా. ఇది చాలా ఏళ్ల క్రితం ఒక సైప్రస్ చెట్టు ఉండేది. వెలుగు పడి బర్న్ అయితే పాస్ట్ ఓనర్స్ చైన్స్ కార్బన్ తెప్పించి దాంతో ఒక బేర్ షేప్లో కాప్ చేయించారు. సో మేము ఇల్లు కొన్నప్పుడు అది వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లవ్డ్ అబౌట్ ఇట్. ఆ ఎండ్ మాల్ కనిపిస్తుంది ఫోర్సితియా అయిపోవచ్చింది. ఇప్పుడు మేము కాలిఫోర్నియా బే ఏరియాలో ఉంటున్నాము. సో నేను తీస్తున్నది March 14th. సో ఈ టైంకి ఇంకా లాస్ట్కి వచ్చేసింది దీని పూత. డైజీ. అండ్ మాకు ఇంట్లో ఎదురుగా ఒక క్రీక్ రన్ అవుతుంది. పక్కనే పెద్ద మౌంటైన్ ఉంది. దాని నుంచి వర్షాకాలంలో చాలా వాటర్ రన్ అవుతుంది కింద రివర్కి. సో నేను మా హస్బెండ్ కలిపి దీనికి ఇలాగా రాక్తో రివర్ బెడ్ లాగా తయారు చేసాము. అండ్ సమ్ బ్లూ హౌసెస్. అండ్ ఇంట్లో చాలా చాలా రెడ్ వుడ్స్ ఉన్నాయి, ఓక్స్ ఉన్నాయి. ఓక్స్ ఇంకా ఆకు రావట్లేదు. అరౌండ్ ఇప్పుడే మొదలైంది. మిడ్ మార్చ్కి, లేట్ మార్చ్కి ఫుల్ వస్తాయి. సో మా ఇంట్లో అట్లీస్ట్ 100 రకాల రోజెస్ ఉన్నాయి. కలర్లు లైక్ దిస్ ఇస్ ద సింపుల్ పింక్ రోజ్. ఇక్కడ చాలా హైబ్రిడ్స్ ఉన్నాయి. ఇప్పుడే వస్తున్నాయి చిగుళ్ళు. సో రోజెస్ ఇప్పుడంటే ఐ వుడ్ సే మిడ్ ఏప్రిల్ నుంచి అరౌండ్ మాకు వామ్గా ఉంటుంది కాబట్టి నవంబర్ వరకు పూత వస్తూనే ఉంటుంది. ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి కదా. సో ఇది కార్నర్లో ఒక చిన్న గేట్. సో దానికి ఇలాగ గ్రిల్ పెట్టించి క్రీప్ చేయించాను. అది విపరీతంగా పెరుగుతుంది. బై ద వే ఇవన్నీ డాగ్ వుడ్స్ అయిపోయినాయి. జనవరిలో ఫస్ట్ క్విన్స్ వస్తుంది, ఆ తర్వాత డాగ్ వుడ్స్. ఇదంతా తెల్ల పూలు వస్తాయి అన్నమాట. ఇంట్లో చాలా ఉన్నాయి. అవన్నీ అయిపోయినాయి, పూత అయిపోయి ఇంక ఇప్పటి నుంచి కాయలు మొదలవుతాయి. కింద చాలా కలర్లు అజేలియాలు పెట్టాను, పింక్, వైట్. ఇంట్లో చాలా ఉన్నాయి అజేలియాస్ కూడా. ఎందుకంటే ఈ రెడ్ వుడ్స్ ఉన్న దగ్గర ఈ లీవ్స్ పడి, రెడ్వుడ్ లీవ్స్ పడి సాయిల్ చాలా అసిడిక్ అయిపోతుంది. దానివల్ల ఓన్లీ అజేలియాస్, కెమీలియాస్, మెగ్నోలియాస్, ఓన్లీ ఇవి ఆ అసిడిక్ సాయిల్లో అందంగా పెరగలవు. సో దాంతో పోటీ పడి మేము అవి ఇవి వేసి దాన్ని మార్చే బదులు దాంట్లో బాగా పెరిగే మొక్కలు ఎక్కువ ఉన్నాయి, పెంచామన్నమాట. చూస్తున్నారు కదా, అక్కడ ఒక అజేలియా మొగ్గ వస్తుంది. అది పింక్, డార్క్ పింక్. ఇంట్లో చాలా ఉన్నాయి రకరకాల కలర్లు. ఇదేమో ఐ ఫర్గెట్ ద నేమ్స్ చూసి నేను మళ్ళీ మీకు చెప్తాను. మా ఇంట్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే ఆఫ్టర్ సమ్ టైమ్ మర్చిపోతున్నాను. అండ్ క్రీక్ అగైన్ ఇటు నుంచి వెళ్తుంది ఈ పూత. అండ్ ఈ చెట్టు చాలా అందంగా ఉంటుంది. నా వీడియోస్లో కనిపిస్తుంది. ఇంకొక నెలలో అలా వస్తాయి. ఏంటంటే డాగ్వుడ్ అనమాట. చెట్టు అంతా ట్యూలిప్ షేప్లో అందమైన తెల్ల పూలు వస్తాయి. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ అండ్ అమేజింగ్. అండ్ ఈ మేపుల్ బ్యూటిఫుల్ కలర్స్. ఫాల్లో డీప్ పింక్, ఆల్మోస్ట్ మజంతా పింక్ అవుతాయి లీవ్స్. సో ఆ కలర్ కోసం పెట్టాము. అండ్ ఇంట్లో మాకు చాలా లైలాక్స్ కూడా ఉన్నాయి. లైలాక్స్ ఎలా అంటే అమేజింగ్ స్మెల్ వస్తాయన్నమాట. ఇదిగోండి, ఈ పువ్వు ఇంకా ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. ఓ మై గాడ్, అమేజింగ్ స్మెల్. ఆ దగ్గరికి వస్తే కూడా మన మల్లి సంపెంకన్ మధ్యలో ఎక్కడ ఉంటుంది ఆ స్మెల్. అండ్ అదర్ డాగ్వుడ్. ఇది క్రిస్మస్ ట్రీ అంటాము, హాలీ. అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్లూ ఫ్లవరింగ్ ట్రీ. చెట్టంతా వస్తాయి. ఇది అనదర్ కైండ్ ఆఫ్ అజేలియా, పింక్ ఫ్లవర్స్ వస్తాయి. అండ్ ఈ గ్రౌండ్ కవర్ అంతా మీకు కనిపిస్తుందో లేదో,
పెరివింకో. సో ఈ బ్లూ పూలు వస్తాయన్నమాట. ఓన్లీ వన్స్ ఎ ఇయర్ అప్ టు మార్చ్ అలాగా. అండ్ ఈ ఎదురుగా ఎప్పుడో ఏళ్ల క్రితం నేను లిలీస్, ట్యూలిప్స్ లాంటివి పెట్టాను. అవి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. కనిపిస్తున్నాయా? సో అండ్ ఇది క్విన్స్ జాన్యురీలో ఫస్ట్ పూత పూసేది. చలి తగ్గిన తర్వాత ఫస్ట్ పూత పూసేది క్విన్స్. ఎవ్రీ ఇయర్ జాన్యురీలో వస్తుంది. అన్నీ ఎండిపోయిన తర్వాత ఇది వస్తుంది కాబట్టి చాలా అందంగా ఉంటుంది. పింక్ ఫ్లవర్స్. ఐ థింక్ బ్యాక్ యార్డ్లో ఒక చెట్టు మీద ఇంకా ఉంది కొంచెం పూత, చూపిస్తాను. ఇవి మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను కదా, క్విన్స్. అండ్ లాట్స్ ఆఫ్ రోజెస్. ఇది పాట్లో పెంచాను. మ్యాలో కొంచెం మన మందారం లాగా ఉంటుంది, అందుకే నాకు చాలా ఇష్టం. ఇది పాట్లో పెంచి కొంచెం నీడ్లో ఉంచాను, అంటే షేడ్లో ఉంచాను కాబట్టి వింటర్లో కూడా పూస్తూనే ఉంటుంది. సంవత్సరం అంతా పూస్తుంది మాకు. ఈ మ్యాలోలోనే వేరే ఇది నేను ఇండియా నుంచి తెచ్చిన మళ్ళీ ఆకు తీసేసాను చలికాలంలో. ఇప్పుడే వస్తున్నాయి చిగుర్లు. అండ్ లాట్ ఆఫ్ కాలిఫోర్నియా నేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంట్లో. అది ఐరస్. మ్యాలోలో ఇంకో రకం ఈ పువ్వులు. ఇదేమో పేపర్ రోజ్ అంటాము. పల్చటి చెట్టు అంతా పూత వస్తుంది. ఇదిగోండి మొగ్గలు కనిపిస్తున్నాయి కదా. ఐ విల్ టేక్ అనదర్ వీడియో ప్రాబ్లీ ఇన్ అనదర్ మంత్. అప్పుడు చెట్టు అంతా పూత వస్తుంది. ఇది ఇందాక మీకు చూపించిన బ్లూ ఫ్లవర్స్, మోర్ అజేలియాస్. వైట్ పూత వచ్చి అయిపోయింది, కింద పడుతుందని చెప్పి మా హస్బెండ్ వెనక్కి తోశారు. బట్ అది పూత అంతా అయిపోవచ్చింది. నెక్స్ట్ ఇది మొదలవుతుంది. మొగ్గలు కనిపిస్తున్నాయా? అండ్ కమేలియాస్. ఇంట్లో చాలా కమేలియాస్ ఉంటాయి. కమేలియాస్ ఏంటంటే లైక్ ఐ సెడ్, ఈ అసిడిక్ సాయిల్ ఇవే అందంగా బ్రతుకుతాయి కాబట్టి వీటినే పెంచుతున్నాము ఈ రెడ్వుడ్స్ వల్ల. కానీ చాలా మెల్లిగా పెరుగుతాయి. సంవత్సరంలో ఓన్లీ ఫ్యూ ఇంచెస్ పెరుగుతాయి. సో ఇది ఏళ్ళు పడుతుంది ఇంత పెద్ద పెద్ద చెట్లు అవ్వడానికి. ఇది డార్క్ డీప్ రెడ్ అనమాట వస్తుంది పూత, చాలా అందంగా ఉంటుంది. ఇదేమో పింక్ ఐరస్. ఇది ఇంకొక అజేలియా. ఇది పల్చటిగా పల్చటి ఒక్క రేకు పువ్వులు అనమాట, పింక్. ఇంకా ఇప్పుడే మొగ్గ వచ్చింది, పూత ఇంకా మొదలవుతుంది. ఇది కాలిఫోర్నియా నేటివ్. మేము ఏం చేసినా చేయకపోయినా అందంగా పెరుగుతుంది. సో చాలా చోట్ల మా హస్బెండ్ ఇది పెట్టారు. అనదర్ ఐరస్, అనదర్ అజేలియా. అదిగో అక్కడ కనిపిస్తున్నాయా మొగ్గలన్నీ ఇంకా వస్తున్నాయి, ఇంకా పూత రాలేదు. ఇవి మా ఫ్రంట్కి పెట్టిన ఫ్లవర్స్. ఇది అనదర్ కమేలియా. ఇది ఏంటంటే హైబ్రిడ్ అనమాట. సో మొదట్లో కొన్నప్పుడు నవ్వేదాన్ని, ఎందుకంటే ఒకే చెట్టుకి ఒక కొమ్మకేమో పూలు పింక్ వస్తుంది, కొన్ని కొమ్మలకి వైట్ వస్తాయి, అండ్ కొన్ని కొమ్మలకి వైట్ అండ్ పింక్ చారులు వస్తాయి ఇలా అందంగా. ఇప్పుడు అయిపోవచ్చింది ఆ పూతంతా, కింద కనిపిస్తుందా? దెన్ ఐ విల్ షో యూ మోర్ ప్లాంట్స్. చెప్పాను కదా ఇంట్లో చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇవి బై ద వే డైజీస్ అనమాట. యూఎస్లో పిచ్చిగా పెరుగుతాయి. అండ్ మోర్ కమేలియాస్. ఇది చాలా చిన్న పువ్వు కనిపిస్తుందా, చిన్న మొగ్గలు, చిన్న పువ్వు, బట్ అందంగా ఉంటుంది పింక్వి. ఇదిగోండి ఇవి నేను అంటుంది డైజీస్. బట్ నేను ఎందుకు పెరగనిస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్డ్ ఉంచుతాయి, ఏమి చేయకపోయినా చేసినా అందంగా పెరుగుతాయి. అండ్ లేట్ సమ్మర్ వరకు ఈ పూతుంటూనే ఉంటుంది. సో ఐ థాట్ మనం ఫైట్ చేయకుండా ఈజీగా పెరిగే చెట్లు పెంచడం బెటర్ అని చెప్పి. ఇది జాస్మిన్. ఇట్ స్మెల్స్ సో గుడ్. మన సన్నజాజి కన్నాకి మల్లికి మధ్యలో ఉంటుంది కొంచెం ఈ స్మెల్. ఇది అమెరికన్ జాస్మిన్, చాలామందికి తెలుసు అనుకుంటారు. ఓపెన్ స్పేసెస్లో కూడా ఎక్కువ పెడుతూ ఉంటారు, పబ్లిక్ స్పేసెస్లో. ఇవన్నీ డైజీస్, ఇంక ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి. రోజెస్, డార్క్ పింక్ రోజ్. నాకు అస్సలు కెమికల్స్ వాడడం ఇష్టం లేదు. సో ఇది కొంచెం జబ్బు వచ్చింది. బట్ నేనేం చేస్తానంటే వేప నూనె తీసి
సోప్ వాటర్తో కలిపి స్ప్రే చేస్తాను. మొన్నటి వరకు వర్షాలు పడినాయి కోసం ఇంకా చేయలేదు, ఇప్పుడే ఆగినాయి. సో మేబీ ఈ వారం నుంచి మొదలు పెడతాను. అది చేస్తే తగ్గుతాయి చాలా వరకు. అండ్ మోర్ డైజీస్, 2 డిఫరెంట్, మధ్యలో అది డార్క్ పింక్, అదేమో ఎల్లో, ఇంకా పూలు రాలేదు. రోజెస్ వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను. ఇది ఆల్మోస్ట్ పర్పుల్ వస్తుంది. అండ్ మళ్ళీ చిన్న ఎల్లో రోజెస్ ఉన్నాయి. ఇది అనదర్ కమీలియా. చాలా వరకు అయిపోవచ్చింది. కైనాక్ పూత చూడండి, చాలా రోజుల నుంచి తీస్తూనే ఉన్నాము పువ్వు కిందంతా, అయినా చూడండి ఎంత అందంగా వస్తుందో. ఇది మా ప్రయర్ ఆల్మోస్ట్ 40 years నుంచి పెంచిన చెట్టు. ఇదేమో అనదర్ మేపుల్. పాల్లో ఎల్లోగా తయారవుతాయి దీని ఆకులు. సో ఈచ్ మేపుల్ ఒక డిఫరెంట్ కలర్ అవుతుంది, దానివల్ల చూస్ చేస్తారు. ఇది క్వీన్స్, మొన్న ఇందాక చెప్తూ ఉన్నాను కదా జనవరిలో ఫస్ట్ పూసేది ఇదే అని. ఇదన్నమాట, అందంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్కి వచ్చేసింది కాబట్టి పూత పల్చగా అనిపిస్తుంది, కలర్ అంత డీప్గా లేదు. బట్ ఫస్ట్లో వచ్చినప్పుడు చెట్టు అంతా ఈ పువ్వు వస్తుంది అనమాట, ఆకులు లేకుండా. చాలా అందంగా ఉంటుంది. I think this is a good angle. And then I have lots of little roses. అండ్ ఇప్పుడు పెంచుతున్నాను ఈ వెజిటబుల్స్ పెడదాము అని చెప్పి. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇది ఇండియన్ వెజిటబుల్స్. బెండకాయ, ఐ థింక్ దోసకాయ, గుమ్మడికాయ, అవన్నీ తెచ్చి సీడ్స్ పెట్టాను, వస్తున్నాయి. సో చూద్దాం. అండ్ కరివేపాకు ఇప్పుడు వింటర్కి కొంచెం దెబ్బతింది, బట్ ఇప్పటి నుంచి తట్టుకుని మళ్ళీ వస్తుంది చిగుర్లు అవి. మింట్, we have lots of lavenders of course, and lots of different roses. ఇంకా పూలు వచ్చిన తర్వాత అందంగా ఉంటుంది. ఇంకెప్పుడు పూత ఇంకా రాలేదు. అండ్ ఇది వైల్డ్ చెట్లు అనమాట, కింద పడి ఆటికవే వస్తాయి. ఇల్లంతా వైట్ ఫ్లవర్స్ వస్తాయి. అది అయిపోయింది. ఇదంతా పెరివింకల్ కనిపిస్తుందా. అండ్ మోర్, అండ్ ఇది వన్ మోర్ అజేలియా. ఇది చాలా అందంగా ఉంటుంది. ఇది లేసీ ఫ్లవర్స్ వస్తాయి. ఎడ్జెస్ చూస్తున్నారా, అది లేస్ గుర్తుకొచ్చేటట్టు ఉంటుంది, అందుకే లేసీ అంటాము. చాలా అందంగా ఉంటుంది చెట్టు అంతా. అండ్ మోర్ రోజెస్. అండ్ ఫైనలీ ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తాను. రోజెస్ వచ్చిన తర్వాత చూపిస్తాను, చాలా అందంగా ఉంటాయి. ఇంకా అన్నీ ఇప్పుడే వేకప్ అవుతున్నాయి. ఇవి పీచెస్, లోకల్ పీచెస్ అన్నమాట. అనదర్ నేటివ్ బన్నీ రోజెస్, చాలా అందంగా ఉంటాయి కలర్స్. వచ్చిన తర్వాత అనదర్ వీడియో తీస్తాను. మోర్ రోజెస్, రోజ్. మాకు స్క్విరల్స్, యానిమల్స్ చాలా ఎక్కువ. సో ఏది మేము పెంచినా మేము తినడం తక్కువ. సో దానికోసం అన్నీ కడుతున్నాము, కొంచెం అన్న ప్రొటెక్ట్ చేయడానికి. ఇవి లైలాక్స్, నేను చెప్పాను కదా చాలా అందంగా, అమేజింగ్ స్మెల్. ఐ మీన్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్మెల్లింగ్. అందుకే చాలా పర్ఫ్యూమ్స్లో లైలాక్స్ వాడతారు. ఓ మై గాడ్, దగ్గరికి వస్తేనే ఏరియా అంతా వాసన వస్తుంది. చాలా చాలా మంచి వాసన. పువ్వు కూడా అందంగా ఉంటుంది. మా లెమన్స్, మోర్ రోజెస్, అదేమో దానిమ్మ చెట్టు. అండ్ ఐ లైక్ దిస్ లైలాక్, పల్చటి పింక్ షేడ్ వస్తుంది, అమేజింగ్ ఉంటుంది. అవన్నీ ఈ సంవత్సరం బ్లూబెర్రీస్ బంపర్ క్రాప్ వస్తుంది. ఎప్పుడో పెట్టిన చెట్టు. సో ప్రతి సంవత్సరం దానికదే చక్కగా వచ్చి ఇంకా పచ్చిగా ఉన్నాయి. బట్ బ్లూబెర్రీస్ ఏమీ వేయము, కెమికల్స్. వీ జస్ట్ బిలీవ్ ఇన్ కీపింగ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎర్త్ వర్మ్స్ చాలా ఎక్కువ, ఎందుకంటే వీ లీవ్ ద లీవ్స్ టు కైండ్ ఆఫ్ మల్చ్. అండ్ దానివల్ల చెట్లు చాలా ఈజీగా పెరుగుతాయి. ఇవన్నీ
ఆల్ కైండ్స్ ఆఫ్ సిట్రసెస్ అనమాట. లెమన్స్, బ్లడ్ రెడ్ లెమన్, దాంట్లో కంకాట్ ఉంది, ఆరెంజెస్ ఉన్నాయి, దానిమ్మ, ఇది అనదర్ రోజ్. ఇవి ఇంకా పెట్టలేదు క్రీపర్స్, ఇప్పుడు ఆ చిన్న మొక్కలు వస్తున్నాయి కదా, వచ్చిన తర్వాత పెడదామని. ఇదిగోండి మా ఆరెంజెస్. ఇదేమో పర్సిమన్. ఇవి మా మేయర్ లెమన్స్, కాలిఫోర్నియాలో ఈజీగా పెరుగుతాయి, సో అందుకు పెట్టాను. అండ్ నౌ కమింగ్ టు ద బ్యాక్ యార్డ్. ఇంకా మా బ్యాక్ యార్డ్ అరౌండ్ మే నుంచి పువ్వులు వస్తాయి. ద హోల్ థింగ్ గోస్ అప్ ఇన్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అనమాట. చాలా పెద్ద వృక్షాలు ఉన్నాయి ఈ యార్డ్ అంతా. మేము ఎప్పుడు వాటిని హర్ట్ చేయము. ఏది కట్టినా దాటి చుట్టూ కొంచెం వాటికి వాటర్ వచ్చేటట్టే కడతాము. సో లాట్ ఆఫ్ రోజెస్, ఇవన్నీ పేపర్ రోజెస్ నేను చెప్పాను కదా. ఇంకా ఇప్పుడే మొదలవుతున్నాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది చెట్టు అంతా, ఈ పువ్వు వస్తుంది. ఇంక ఇప్పుడు మొగ్గలే ఉన్నాయి, పూత వచ్చిన తర్వాత అందంగా ఉంటుంది. లెట్స్ సీ మోర్ రోజెస్. ఇది మన ఒలియాండర్, గన్నేరు, రోజెస్, లాట్ ఆఫ్ లావెండర్. ఈ ఇన్సెక్ట్స్ తగ్గించడానికి లావెండర్ ఎక్కువ పెట్టాను. ఇది గ్రేప్. ఎప్పుడో ఈ ఏరియా అంతా ఇళ్ళు కట్టకముందు ఆర్చర్డ్స్ ఉండేవి, సో వాటికవే చాలా. అక్కడ నేను పీచ్ చూపించాను చూడండి, అది ఈ గ్రేప్స్ వాటికవే పడి వస్తూ ఉంటాయి. సో అది పెంచాము. ఇప్పుడే చిగుర్లు వస్తున్నాయి. మోర్ లావెండర్, మోర్ ట్రీస్ అండ్ సో మై డెకరేషన్స్. చూస్తున్నారు కదా, మా యార్డ్ అంతా ఉంటాయి ఇలాంటివి. నాకు ఇష్టం అలా కొన్ని కార్నర్లో ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు క్యాచ్ యువర్ ఐ. మోర్ క్వీన్స్, మోర్ రోజెస్, ఆల్ ద ఓక్స్. ఇంకా ఇప్పుడే ఆకులు వస్తున్నాయి. మోర్ రోజెస్ అండ్ మాకు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ట్రీస్ చాలా బర్డ్స్ అవి ఎక్కువ. సో ఇది చెర్రీ. 2-3 ఉన్నాయి. యూ నీడ్ టు చెర్రీకి కొంచెం ప్రాపగేట్ అవ్వడానికి. అండ్ ఆఫ్ కోర్స్ చాలా ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చేసి చూపిస్తాను.